హలో అందరికీ! ఈరోజు మా అమ్మ తమలపాకులో చికెన్ స్టఫ్ చేసి చాలా యూనిక్‌గా ట్రై చేసిందనమాట రెసిపీ. ఈ రెసిపీ యూనికే కాదు చాలా టేస్టీగా వచ్చింది. సో, ఆ రెసిపీ ఏంటో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఉడకపెట్టుకున్న చికెన్ చిన్న చిన్ని పీసెస్‌లో తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొద్దిగా ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకుల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ స్టఫింగ్‌ని వేసి మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్‌లో సెట్ చేసుకొని మనం ప్యాన్‌లో లైట్‌గా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక మనం వీటిని షాలో ఫ్రై చేసుకుంటూ 2 సైడ్లు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా తింటే భలే ఉంటదనుకోండి.